అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. శ్రీజ కూడా ఇంతకుముందు ఒకసారి మాట్లాడినారు. ఫస్ట్ డెలివరీ, ఇప్పుడు సెకండ్ డెలివరీ అయింది శ్రీజకి. నమస్తే అమ్మా. ఫస్ట్ డెలివరీ ఇక్కడే నార్మల్ డెలివరీ అయ్యింది. సెకండ్ డెలివరీ కూడా ఇక్కడే 20 days బ్యాక్ నార్మల్ డెలివరీ అయ్యింది. సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చాలా భయపడ్డాము. అందరు భయపెట్టారు అనమాట. ఎందుకంటే బాబుకి తక్కువ ఏజ్, ఇప్పుడు బాబుకి ఇంకా 1 year కూడా రాలేదు. ఆయన కూడా కన్సీవ్ అయ్యాను వెంటనే. ఇప్పుడు బాబుకి 12th month పెట్టింది, ఇంకా 1 year బర్త్డే కూడా చేయలేదు. అప్పుడు చాలా భయపెట్టారు అందరూ. అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎట్లా మేనేజ్ చేస్తావు అని. ఫ్యామిలీ వాళ్ళేమో ఏం కాదు, మేము ఉన్నాం కదా చూసుకుంటాము అని నాకు ఫ్యామిలీలో సపోర్ట్ ఇచ్చారు. తర్వాత ఒకసారి మేడం ఒపీనియన్ కూడా తీసుకున్నాము. హెల్త్ అంతా ఎట్లా ఉంది, నేను బేర్ చేయగలనా లేదా అనేసి ఒకసారి ఒపీనియన్ తీసుకుందామని మేడం దగ్గరకు వచ్చాము. మేడం కూడా ఏం కాదమ్మా, నార్మల్ డెలివరీయే కదా, మీరు చేసుకోగలరు అని చెప్పి నాకు మేడం కూడా ఎమోషనల్గా సైకలాజికల్ సపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ మేడం కౌన్సిలింగ్ చేసే వాళ్ళు కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. సో నేను ఫస్ట్ బాబుని అత్తమ్మ వాళ్ళ ఇంట్లో 7th month వరకు ఉన్నాను. అప్పుడు కూడా మాకు ఫ్యామిలీలో సపోర్ట్ ఉన్నింది కాబట్టి నాకు అసలు ఏ కాంప్లికేషన్ లేదు. ప్రెగ్నెన్సీలో కూడా బేబీ ఫుల్ 9th month వరకు కూడా బాగా గ్రోత్ ఉన్నింది, మంచి గ్రోత్. నేనైతే భయపడ్డా, సెకండ్ ప్రెగ్నెన్సీ వెంటనే ప్రీటర్మ్ ఏమన్నా అవుతుందేమో అట్లా అని భయపడ్డాను. ఇంకా నాకు కూడా హెల్త్ కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తాయేమో అనేసి చాలా భయపడ్డాను. కానీ అసలు అలాంటివి ఏమీ జరగకుండా నాకు సెకండ్ బేబీ కూడా హెల్దీగానే నాకు నార్మల్ డెలివరీ ద్వారా వచ్చేసింది. ఇది ఏంటంటే ఇట్లా పక్కన వాళ్ళు తొందరగా వచ్చేసింది, ఇంకేమైనా అయిపోతుందేమో అంటే అదే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అని అనుకొని దానికోసం భయపడడం, ఆ భయం నుంచి ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేయకుండా అది క్లియర్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లంలో ల్యాండ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో అది మనం ఒకవేళ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, బయట కాజెస్ వెతుకుతాం. ఏమైపోయి ఉంటుంది, ఎట్లా అది చేసినామా, ఇది చేయలేదా, ఏ టెస్ట్లో ప్రాబ్లం ఉంటుంది. కానీ ఇది ఇంతకుముందే చెప్పినట్టు ఈ ప్రెగ్నెన్సీ ఇదంతా దాని యొక్క న్యాచురల్ ఫంక్షన్. అది మన ఫిజికల్ ఫ్యాక్టర్స్ కొంతవరకు మనం ఖచ్చితంగా చూసుకోవాలి, కానీ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ప్లే చేస్తుంది. ఈ డౌట్, బాధ, భయం ఉన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయిపోతే దీని ఫంక్షన్ వచ్చి డిస్టర్బ్ అవుతుంది. సో దాంట్లో స్టడీస్ చెప్పినారు 2 రకాల స్ట్రెస్ ఉంటుంది. ఒకటి లైఫ్ ఈవెంట్ స్ట్రెస్, ఫైనాన్షియల్ ప్రాబ్లము, రిలేషన్షిప్ ప్రాబ్లం అట్లా ఏమైనా ఉన్నప్పుడు, తర్వాత సెల్ఫ్ గురించి నేను ఇది చేసుకోగలుగుతానో లేదో ఇట్లా అంతా ఉన్నప్పుడు బేబీ వెయిట్ తగ్గిపోతుంది, IUGR అని చెప్తాం. లేదా బేబీ గురించిన భయం, ఇది ఏమైపోతుందో, ఎట్లా ఉంటుందో, ఇంకేదైనా ప్రాబ్లం బేబీకి వచ్చేస్తుందో అనేటప్పుడు అబార్షన్ కానీ ప్రీమెచ్యూర్ డెలివరీ కానీ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆమె ఆ డౌట్ ఆమెకి చెప్పి ఇట్లా తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళతో మాట్లాడించి ఈ కొంచెం చేసే కొద్దీ ఆమె అది అర్థం చేసుకొని వదిలిపెట్టగలిగింది. కాబట్టి ప్రెగ్నెన్సీ స్మూత్గా అయిపోయి డెలివరీ కూడా ఈజీగా అయిపోయింది. డెలివరీ కూడా చాలా చాలా ఈజీగా అయిపోయింది మేడం. ఫస్ట్ దానికంటే సెకండ్ది చాలా ఈజీగా, చాలా తొందరగా కూడా అయిపోయింది మేడం. 1 hour లోపలే త్వరగా అయిపోయింది. ఇంకొక డెలివరీ కూడా ఇంకొక డౌట్ చాలా మందికి, ఫస్ట్ టైం నార్మల్ అయిపోవచ్చు, సెకండ్ టైం నార్మల్ అవ్వడం కష్టం అని అది కొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట. అటువంటి డౌట్ ఏమైనా ఉంటే కూడా కొన్నిసార్లు జరుగుతుంది. ప్రతిసారి ఫస్ట్ టైం నార్మల్ అయిపోతే చాలా మటుకు సెకండ్ టైం కూడా ఈజీగా నార్మల్గా అయ్యేదానికే ఛాన్సెస్ ఎక్కువ. కానీ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు బేబీకి ప్రాబ్లం అయ్యి అట్లా ఏమైనా ఉంటే అటువంటి టైంలో సిజేరియన్కి పోవాల్సి వస్తుంది. కానీ ఫస్ట్ టైం నార్మల్ అయిపోతుంది, సెకండ్ టైం వచ్చి సిజేరియనే అవుతుంది అని కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటుంది అనమాట. ఇదంతా అపోహలు, పక్కన వాళ్ళు ఎవరో చెప్పడం అట్లా ఏమైనా ఉంటే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం నమ్మడానికంటే కూడా మన దగ్గర వచ్చి చెప్పి ఆ డౌట్ క్లియర్ చేసేసుకోవడం బెటర్. చాలా థ్యాంక్స్ శ్రీజ. ఇప్పుడు ఎట్లా బేబీ
టాక్ టు బేబీ చేస్తున్నావు కదా. టాక్ టు బేబీలో ఫస్ట్ బేబీ నాకు నిప్పుల్ కొద్దిగా ఫ్లాట్ ఉంది మేడం. అప్పుడు అసలు ఆ బేబీ పట్టుకునేవాడు కాదు. ఇంకా ఫుల్ ఫార్ములా ఫీడింగ్ స్టార్టింగ్ ఒక 20 days అది పంప్ చేసి ఇచ్చాను. తర్వాత ఫార్ములా ఫీడింగ్ అలవాటు అయింది మేడం. ఈ బేబీ అయితే బాగా పట్టుకొని తాగుతుంది. అది టాక్ టు బేబీలో చెప్పినావా ఏమని? అదే నా దగ్గర మంచిగా పాలు వస్తాయి నాన్న, నువ్వు తాగాలి అని నేను చెప్పాను మేడం. ఎన్నో మంత్ నుంచి చెప్పుకున్నావు? 7th month నుంచి. ఓకే, ఇప్పుడు ఏమి ఈ ప్రాబ్లం తాగుతుంది మేడం. ఓకే, సో చాలా మంచిది. ఇది కూడా చాలా రేర్ ఫీడ్బ్యాక్ అనమాట. ఫస్ట్ టైం కూడా ఒకవేళ ముందే చెప్పి ఉంటే అది అయి ఉండేదేమో. ఎందుకంటే ఇట్లాంటిదంటే ఆఫ్టర్ డెలివరీ కొన్ని చిన్న చిన్న అలవాట్లు చేయాలంటే కూడా చాలా కష్టం. అది ముందుగానే మనం ప్రెగ్నెన్సీలోనే చెప్పి బేబీకి బాగా చేసేస్తే డెలివరీ తర్వాత మనకి ఈజీగా ఉంటుంది. బాబు కూడా అంత ఇబ్బంది పెట్టాడు. ఆకలికి నిద్రకి ఏడుస్తాడు అంతే. ఓకే ఓకే, అంతా బాగా ఆడుకుంటూ ఉంటాడు, అందరి దగ్గరికి వెళ్తాడు. ఓకే ఓకే, సరే, థ్యాంక్ యూ శ్రీజ.